మనిషి జీవించడానికి కెరీర్లో ఎదిగేందుకు రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే మనం ఊహించిన ఉద్యోగాలు కూడా కొన్ని ఉన్నాయి. కొందరికి తినడం ఉద్యోగం అయితే మరికొందరికి నిద్రపోవడమే జాబ్. కొందరు సినిమాలు చూస్తూ సంపాదిస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? అయితే మీరే చూడండి. రోజంతా ఏ పని చేయకుండా ఓ మెత్తటి పరుపుపై పడుకుని నిద్రపోతే డబ్బులిచ్చే ఉద్యోగాలు ఉన్నాయంటే నమ్మగలరా? కొన్ని పరుపుల కంపెనీలతో పాటు స్టార్ హోటళ్లు తమ ఉత్పత్తులు సేవల నాణ్యతను పరీక్షించే బాధ్యతను ప్రొఫెషనల్ స్లీపర్స్ కు అప్పగిస్తాయి. వారు చేయాల్సిందల్లా తమకు కేటాయించిన పరుపులపై కంటి నిండా నిద్రపోవడం, తమ అనుభవాలు, సలహాలు, సూచనలతో ఆయా సంస్థలకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం. అమెరికాలో ఓ విచిత్రమైన జాబ్ ఉంది. దాని పేరు బౌంటీ హంటర్స్. బెయిల్ షరతులను ఉల్లంఘించి పారిపోయిన నేరస్తులు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని అప్పగించడం వీరి విధి. అందుకుగాను బెయిల్ అమౌంట్ లో 10 నుంచి 40% వరకు వీరికి కమిషన్ అందుతుంది. అమెరికాలో ఇలాంటి వారిని బెయిల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ అని పిలుస్తారు. ఏడవడం కూడా ఒక ఉద్యోగమే. ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియల్లో బంధుమిత్రులు వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతారు. కానీ కొన్ని దేశాల్లో అంత్యక్రియలకు రావడానికి కానీ, ఒకవేళ వచ్చినా కన్నీరు కార్చేద్దాం కానీ ఓపిక, తీరిక ఉండడం లేదు. ఇలాంటి సందర్భాల్లో మరణించిన వారితో ఎలాంటి సంబంధం లేకపోయినా వారిని తమ సొంత వ్యక్తిలో భావిస్తూ గుండెలు బాదుకుంటూ ఏడ్చేవారున్నారు. వారినే ప్రొఫెషనల్ మౌర్నర్స్ అంటారు పాశ్చాత్య దేశాల్లో. అలా ఏడ్చినందుకు కొంత డబ్బు ముట్ట చెప్తారు. పెళ్ళనగానే ఎటు చూసినా సందడే కనిపిస్తుంది. పెళ్లికి ఎంత ఎక్కువ మంది అతిథులు వస్తే అంత మంచిది అనుకుంటారు. అయితే పెద్దగా బంధుమిత్రులు లేని వారి సంగతి ఏంటి? వారేం నిరాశ చెందక్కర్లేదు. ఎందుకంటే వివాహ వేడుకకు కళ తీసుకురావడానికి ప్రొఫెషనల్ వెడ్డింగ్ గెస్ట్ల పేరుతో అద్దె అతిథులు సిద్ధంగా ఉన్నారు. వారు పెళ్లింటికి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయి వధువరులను ఆశీర్వదించి శుభ్రంగా విందు భోజనం చేసి డబ్బు పుచ్చుకుని వెళ్ళిపోతారు. కొత్త సినిమా రిలీజ్ అయిన, కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన, స్పోర్ట్స్ టికెట్స్ తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాలి. దీనివల్ల శారీరక శ్రమతో పాటు సమయం కూడా వృధా అవుతుంది. ఈ బాధను తప్పించడానికే ప్రొఫెషనల్ క్యూయర్స్ అనే ఉద్యోగం పుట్టుకొచ్చింది. వారికి కొంత డబ్బిస్తే మన కోసం క్యూలో నిలబడతారు. ఇక పెంపుడు శునకాల కోసం తయారు చేసే ఫుడ్ నాణ్యత బాగుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? దాన్ని కూడా మనుషులు టేస్ట్ చేసి తెలుసుకోవాల్సిందే. వారిని డాగ్ ఫుడ్ టేస్టర్స్ అని పిలుస్తారు. పెట్ డాగ్ ఫుడ్ తయారీ సంస్థలు వీరిని నియమించుకుంటాయి. పెంపుడు జంతువులు తమకు పెట్టిన ఫుడ్ వాసన నచ్చితేనే వాటిని తినడానికి సిద్ధమవుతాయి. అందుకోసం డాగ్ ఫుడ్ టేస్టర్స్ ముందుగా ముక్కుతో ఆ ఫుడ్ ఫ్లేవర్ ను పరీక్షిస్తారు. ఆ తర్వాత నోటితో నమిలి టెక్స్చర్, రుచిని పరిశీలిస్తారు. నెట్ఫ్లిక్స్ ట్యాగర్ పేరుతో ఒక ఉద్యోగం ఉంది. నెట్ఫ్లిక్స్ సంస్థ ట్యాగర్స్ పేరుతో కొంతమందిని నియమించుకుంది. నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు, టాక్ షోలు ఇలా అన్ని రకాల కంటెంట్ను వారు ముందుగానే విధిగా వీక్షించాలి. యూజర్లకు ఆ కంటెంట్ సులువుగా రీచ్ అయ్యేలా ప్రతి వీడియోకు సరైన ట్యాగింగ్లు ఇవ్వడం వారి పని.
రైల్లోకి ప్రయాణికులను తోయటం జపాన్లో ఒక ఉద్యోగం. ఇక్కడ ఆఫీస్కు వెళ్తున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు రైళ్లలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికులను బలవంతంగా రైల్లోకి తోసి డోర్ క్లోజ్ చేయడానికి ప్రత్యేకంగా కొంతమంది సిబ్బంది నియమించుకుంటూ ఉంటారు. ఈ పని చాలా కష్టమండి బాబు.